నల్గొండ జిల్లా కేంద్ర పరిధిలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలో సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రీయ పోషణ మాసంను ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా సంక్షేమ అధికారి సక్కుబాయ్ ఆదేశించారు. శనివారం నల్గొండ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ ఈ పోషణ మాసం కార్యక్రమాలు నిర్దేశించబడిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని సూచించడం జరిగిందని, పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా మొదటి వారంలో రక్తహీనత అనే అంశం ఆధారంగా పిల్లల కోసం రక్తహీనత శిబిరాలను ఏర్పాటు చేయాలని, యుక్త వయస్సులో ఉన్న కిషోర బాలికలకు రక్తహీనత శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య, విద్య, మహిళా, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో నిర్వహించాలని కోరడం జరిగిందని తెలిపారు. రెండవ వారంలో భాగంగా గ్రోత్ మానిటరింగ్ ప్రధాన అంశంగా పెరుగుదల పర్యవేక్షణ నిర్వహించి అతి తీవ్ర లోపపోషణ పిల్లల యొక్క పర్యవేక్షణ నిర్వహించాలని, అదేవిధంగా మూడవ వారంలో అనుబంధ ఆహారం ముఖ్యమైన అంశంగా 6 నెలలలోపు పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలని, 6 నెలల తర్వాత అనుబంధ పోషకాహారం కొనసాగింపు కార్యక్రమంపై అవగాహన కల్పించాలని, తల్లిపాల యొక్క ప్రాముఖ్యత అవగాహన కుటుంబాలలో కలిగించాలని వివరించారు. అదేవిధంగా 4వ వారంలో పోషణ్ బి పడాయి బి ముఖ్యమైన అంశంగా పిల్లలకు పోషణతో పాటు విద్య యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని, అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్ విద్యను, లర్నింగ్ కార్నర్లను ప్రోత్సహించాలని వివరించారు. అదేవిధంగా 5వ వారంలో గుర్తించిన వివరాలను మెరుగైన సాంకేతికత కోసం NHTS పోషణ్ ట్రాకర్ యాప్లలో పొందుపరచాలని, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రతిజ్ఞ నిర్వహించి అన్ని అంగన్వాడీ కేంద్రాలలో మొక్కలు నాటించాలని, స్థానికంగా దొరికే ఆహార పదార్థాలతో పౌష్టికాహారాన్ని తయారు చేసుకునే పద్ధతులు తెలియపరచాలని, పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యతను పాఠశాలలో, కళాశాలలలో సెమినార్లు, వర్క్షాప్లు నిర్వహించాలని వివరించారు.